హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో యాసంగిలో మనకు చలికి ప్రత్యేకమైన నారుమడి జాగ్రత్తల గురించి తెలియజేస్తాను. యాసంగిలో నారుమడికి ప్రత్యేక శ్రద్ధను వహించడం చాలా అవసరము. యాసంగిలో మనము నారుని చల్లే ముందు మండే కట్టి విత్తనాలు చల్లుకోవాలి. చలి తీవ్రత పెరిగినా సరిగా ఎదగక అదేవిధంగా నారుమడి ఎర్రబడి కొన్నిసార్లు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నారుమడికి రసాయన ఎరువులు వేస్తాం మనం, దాదాపుగా నత్రజని అదేవిధంగా పొటాసు, భాస్వరము. వీటితో పాటు యాసంగిలో నారుమడి వేసిన ముందు మనకు కోళ్ళ ఎరువులు, గొర్రె ఎరువులు, అలాగే వర్మి కంపోస్ట్ ఎరువులు లాంటివి వేసుకోవాలి. అదేవిధంగా చలి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కావున మనకు నారుమడి పై పల్చటి పాలిథిన్ సీట్ లాంటి సాయంత్రం పూట మనకు దానిపైన కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే మనం తీసేయాలి. అదేవిధంగా నారుమడి ఆరోగ్యంగా పెరగడానికి పైపాటున ఇంతకుముందు చెప్పాను యూరియా లాంటివి చల్లుతామని. యూరియా వేసేటప్పుడు 1 kg యూరియా వాటితో పాటు 2 గ్రామ్ కార్బండిజం ప్లస్ మ్యాన్కోజెబ్ లాంటి మిశ్రమాన్ని కలిపి చల్లుకుంటే ఆరోగ్యంగా నారు అనేది పెరుగుతుంది. అదేవిధంగా రైతులకు ముఖ్యమైన గమనిక ఏంటి అంటే మనకు ఇప్పుడు చలి అనేది రోజు రోజు పెరుగుతూనే ఉంది. ఈ చలి వల్ల ఏమవుతుందంటే సరిగా నారు ఎదగక అంటే ఎర్రబడి, ఇంతకుముందు చెప్పాను ఎదగక ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతాయి అనేది జరుగుతుంది. కావున వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనము వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే ఉదయం రాత్రి వేళల్లో మనము నీరు అనేది పెట్టి అలాగే ఉంచి మరుసటి రోజులు ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే ఉదయాన్నే వచ్చి ఆ మొత్తం వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పెట్టాలి. ఆ విధంగా కొత్త వెచ్చని వాటర్ అందించినా కూడా మనము నారు అనేది బాగా మంచిగా గ్రో అవుతూ ఉంటాయి. ఈ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ కూడా బాగా ఫాలో చేసుకున్నట్లయితే రోజు ఉదయం పూటనే మనం వెచ్చని వాటర్ అందించినట్లయితే కూడా ఈ నారు అనేది మంచిగా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎర్రబారుతూ ఉంటాయి. దానికి మనకు కొన్నిసార్లు జింక్ డెఫిషియన్సీ కూడా వస్తాయి చలికాలంలో. కావున పైపాటున జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి 2 గ్రామ్ చొప్పున ఒకసారి మధ్యలో స్ప్రే చేసుకుంటే మంచిగా నారు అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది.